హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఓప్పో ఫైండ్ X9 అల్ట్రా ఫోన్ కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 12+512GB వేరియంట్ 1,70,000కు లాంచ్ చేశారు. ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో 6.82 ఇంచెస్ 2K Pro XDR LTPO AMOLED డిస్ప్లే ఇస్తున్నారు. దీనికి 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంటుంది. అలాగే 3600 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక 10-bit ప్యానల్. అలాగే దీనికి డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే ఫ్రంట్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఇందులో P3 Pro డిస్ప్లే చిప్ ని యూజ్ చేస్తున్నట్లు చెప్తున్నారు. అలాగే X3 ల్యూమిసెంట్ మెటీరియల్ ని కూడా యూజ్ చేసినట్లు చెప్తున్నారు. దీనివల్ల డిస్ప్లే యొక్క క్వాలిటీ అయితే పెరుగుతుంది. అలాగే దీంట్లో స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 4.6 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే ఇందులో 3D క్రయో వెలాసిటీ వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ని కూడా ఇస్తున్నారు. గేమ్స్ ఆడేటప్పుడు కొద్దిగా ఫోన్ ని కూల్ గా ఉంచుతుంది అన్నట్లు చెప్తున్నారు. దీంట్లో LPDDR5X RAM UFS 4.1 కి సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. ఇందులో 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ LYT-901 సెన్సార్. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ కూడా ఉంటుంది. ఇది ఓమ్నివిజన్ సెన్సార్. దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అలాగే ఇంకొక టెలిఫోటో లెన్స్ కూడా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. ఇది JNL సెన్సార్. దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. 10x వరకు ఆప్టికల్ జూమ్ చేసుకోవచ్చు. అలాగే 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ LYT-600 సెన్సార్. ఇది అలాగే వీటితో పాటుగా 3.2 మెగాపిక్సెల్ ట్రూ కలర్ కెమెరా కూడా ఉంటుంది. ఇది కలర్స్ ని ఐడెంటిఫై చేయడానికి, మంచి కలర్స్ ని ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది అన్నట్లు చెప్తున్నారు. అలాగే ఫ్రంట్ సైడ్ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. దీంట్లో రేర్ సైడ్ 8K 30 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. 4K 120 FPS లో డాల్బీ విజన్ వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ సైడ్ 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో 7050 mAh బ్యాటరీ ఉంటుంది. 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 50 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది కలర్ వైజ్ 16, ఆండ్రాయిడ్ 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. 5+6 ఇయర్స్ అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. అలాగే ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. Wi-Fi 7, Bluetooth 6.0 టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. IR బ్లాస్టర్, NFC రెండు ఉంటాయి. అలాగే IP66, IP68 అండ్ IP69 కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తుంది. ఇందులో USB Type-C 3.2 Gen 1 పోర్ట్ తో వస్తుంది. కాబట్టి మనం ఎల్గాటో లాంటివి కనెక్ట్ చేసుకొని గేమ్స్ కూడా స్ట్రీమ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో స్నాప్ కి బటన్ కూడా ఉంటుంది. ఇది కస్టమైజబుల్ అన్నట్లు చెప్తున్నారు. మరి ఇప్పుడు మనం దీని రివ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇందులో అన్ని ఫీచర్స్ చాలా బాగున్నాయి. డిస్ప్లే చాలా బాగుంది. ఈ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ Gen 5 ప్రాసెసర్ అనేది ఆండ్రాయిడ్ మార్కెట్ లో ఇప్పుడున్న ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. దీంతో గేమ్స్ అన్ని చాలా మంచిగా ఆడుకోవచ్చు. అలాగే కెమెరాస్ కూడా అన్ని చాలా బాగున్నాయి. ఇందులో కెమెరాస్ కి హెజల్బ్లేడ్ పార్ట్నర్షిప్ కూడా ఉంటుంది. అలాగే 7050 mAh బ్యాటరీ, ఇది కూడా చాలా మంచిగా ఉంది. కాబట్టి ఈ ఫోన్ ని మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది అన్ని ఆల్రౌండర్ ఫోన్ గా చెప్పుకోవచ్చు. 1,70,000 పెడుతున్నామంటే మనం అన్ని సాటిస్ఫై అయ్యే విధంగానే ఉంటాయి. ఇందులో అన్ని చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.